మోదీ బ్రతికున్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కమలం పార్టీ నేతలు. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు కైవసం చేసుకోబోతున్నామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముషీరాబాద్, అంబర్పేట బీజేపీ కార్యాలయాల్లో పార్టీ నాయకులు, బూత్ కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. రెండో దశ క్యాంపెయినింగ్, ఇంటింటి ప్రచారంపై సమీక్ష చేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును అమెరికా నుంచి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఈ కేసును సీబీఐకి, అవసరమైతే ఎన్ఐఏకు అప్పగించాలన్నారు సంజయ్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు, అరెస్టులు, విచారణలు, రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి. అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు. ఏదైనా డైవర్టేషన్, రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఇష్యూ డైవర్ట్ చేసి పడేసి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినాడు. ప్రధాని మోదీ పాలనలో రామరాజ్య స్థాపన మొదలైందన్నారు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఐలాపూర్లో ప్రచారం చేశారు అరవింద్. కాంగ్రెస్ కు ఓటేస్తే దేశం ముస్లింల రాజ్యం అవుతుందన్నారు. బీజేపీకి ఓటేసి ప్రధాని మోదీని మూడోసారి ప్రధాని చేయాలని కోరారు అరవింద్. నరేంద్ర మోడీ పానమున్నంత వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ తీసేసి తుర్కోలకు ఇచ్చేదే లేదని చెప్పిండు. మహిళా సంఘాలకు లోన్లునే, ఆ లోన్ ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు. దాని మీద 5% వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఈ కాంగ్రెస్ వాడు 4% ఇస్తలేడు, మీకు పావులా వడ్డీ వస్తలేదు. నువ్వు ముఖ్యమంత్రి గుడ్లు మూసుడేందా సభల? రేవంత్ రెడ్డి సైనికులను తీసుకుని రమ్మంటున్నారని, కానీ ఆయనను అరెస్ట్ చేయడానికి 2 కానిస్టేబుళ్లు చాలన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. ఢిల్లీ పోలీసుల నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రఘునందన్. మెదక్ ఎంపీ సెగ్మెంట్లోని నారాయణరావుపేట మండల కేంద్రంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో మీరు పొరపాటున కారు కేస్తే అది ఓటు పోయి కోమటి చెర్ల పడ్డట్టు, మీ నారాయణరావుపేట చెర్ల పడ్డట్టు తప్ప చంద్రశేఖరరావు గారికి ఈ ఎలక్షన్లు చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రి చేసేందుకో, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీకెళ్లి దించేందుకో జరుగుతున్నటువంటి ఎన్నికలు కాదు. ఓటు కారు కేసినా, చెయ్యి కేసినా ఫలితం పెద్ద సున్నా తప్ప ఇంకో పెద్ద ఫలితం ఉండదు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో రీసెర్చ్ చేసి మరీ రేవంత్ రెడ్డి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సెటిల్మెంట్ ఇమేజ్ గా తయారైందన్నారు. రియల్టర్లు, బిల్డర్లు, మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ లో అడుగు పెట్టాలంటే భయపడుతున్నాయని అన్నారు ఏలేటి. రేవంత్ రెడ్డి కేవలం అబద్ధాల పునాదుల మీద నేను ఏ రకంగా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోటి ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేసి, మాయ చేసి గద్దెనెక్కిండో, గద్దెనెక్కిన 24 గంటల నుంచే తన దోపిడీ మొదలుపెట్టిండు. ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేతో కడతాంటున్నావు కదా. ఏ కడుపు కట్టుకుంటే నీ అవినీతి ఆదాయాన్ని 40,000 కోట్లను నువ్వు రైతు బంధుకు ఇతర వాటికో కడతావో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్న అక్కసుతో మార్ఫింగ్ వీడియో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. మోదీ బ్రతికున్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు ప్రేమేందర్ రెడ్డి. కేంద్ర హోంశాఖ మంత్రులు సిద్దిపేట సభలో వారు పాల్గొనడం జరిగింది. ఆ రోజున వారు మాట్లాడిన యొక్క మాటలను వాళ్ళకు అనుకూలంగా ఒక ఫేక్ వీడియో తయారు చేసి దాన్ని ప్రదర్శించడం జరిగింది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారు, ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు, మేము ఓడిపోతున్నాము, అనేక వాగ్దానాలు నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నారు. ఎన్నికలలో వాతావరణం డైవర్ట్ చేయడం కోసం ఈ యొక్క ఫేక్ వీడియో తీసుకొచ్చారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిపై కమలం నేతలు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 5, 6 తేదీల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.